నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి కదా, దరిద్రం ఈ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకు కదా బాధ్యత, జవాబుదారీ. నువ్వు ఏమనుకుంటుంది ఇవాళ బయట ప్రపంచం? నువ్వు ఢిల్లీ పోయినా, నువ్వు దావోసు పోయినా, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ పదమైనా, నువ్వు మాట్లాడే హిందీ పదమైనా, తెలుగులో నువ్వు మాట్లాడే చాలా అద్భుతమైన భాష నీ మిత్రులు చాలా గొప్పగా మెచ్చుకుంటున్నట్టు లోపల. నీ ఆ ప్రాంత మిత్రులు అద్భుతంగా బాగా మాట్లాడి, ఇంకిటనే మాట్లాడని చెప్తూ ఉంటుంది కొద్దిమంది నీకు సలహాదారులు ఉన్నారు కదా అందులో. అది ప్రతి అక్షరం ప్రతి మాట 4 కోట్ల మంది గొంతు. సో ఉండాలి కదా, ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ స్థాయికి ఎదగాలి కదా మనిషి. ఎందుకు తీస్తున్నావు ప్రపంచం ముందట పరువు? నీది పోతుందన్న బాధ నీకు లేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు చాలా సాగు చెప్పిన అనేక సందర్భాల్లో నాకు ఏ విలువలు లేవు, నా విలువ డబ్బే విలువ, నాకు అధికారమే విలువ, వేరే ఏ విలువలు లేవు అని నువ్వు చెప్పినావు. కానీ ఆ చేతగాని పార్టీ నేను తీసుకొచ్చి ఈయన కూర్చోబెట్టింది కదా, తెలంగాణ ప్రజలను నిత్యం కూర్చోబెట్టింది కదా. మేము మాట్లాడేటప్పుడు సో ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక్కొక్క స్థాయి ఎదుగుతున్న కొద్దీ ఆ స్థాయికి భాష పెంచుకోవాలి, మాట్లాడే విధానం మార్చుకోవాలి, అక్కడికి ఎదగాలి కదా. చూస్తున్నారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో. ఒక మాట కేసీఆర్ నేను గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిండా? నేను నల్లాన్లే తెల్లాన్లే, ఒక విఘ్నత కలిగిన నాయకుడిగా కొత్తగా వచ్చిండ్రు చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. 6 నెలలు అవకాశం ఇద్దామని చెప్పిండు. 6 నెలలు కాదు 18 నెలలు అవకాశం ఇచ్చిండు. ఆ విషయం చెప్పిండు విఘ్నతతోని. కొత్త ప్రభుత్వం సమయం ఇద్దాం, సర్దుకొనిద్దాం, ఇక్కడ నువ్వు కేసీఆర్ విఘ్నత ఎక్కడ? నీకున్న విచక్షణ ఏంది? అధికారంలోకి వస్తే మతం పెరుగుతుందా? ఇదా నీ ముఖ్యమంత్రి విధానం? కేసీఆర్ చావాలనా? మహబూబ్నగర్ జిల్లా ప్రజలను అడుగుదామా ఎవరు చావాలను, ఎవరిని ఉరిదీయాలను? కేసీఆర్ రాకముందు మహబూబ్నగర్ అయింది, 2014 మహబూబ్నగర్ అయింది, 2023 మహబూబ్నగర్ అయింది. దేశమంతటికి వలసలు పోయిన జిల్లాకి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వలసలు వచ్చి బతికే పరిస్థితిని తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ? ఉన్న వాటిని పోగొట్టి ఇవాళ మళ్ళీ ప్రతి ఒక్కరు నెత్తిన గుడ్డేసుకుంటట్టు చేసిన నువ్వెక్కడ? సాధారణ గ్రామీణ కూలీ నుంచి హైదరాబాద్ నగరంతో సహా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది? ఇవాళ ఏముండే 23 వరకు హైదరాబాద్ తెలంగాణ, ఇవాళ ఏమున్నది? ఇదే చంద్రబాబు నీ గురువు ఏం మాట్లాడిండు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే పోయి తెలంగాణలో 10 ఎకరాలు కొన్నాం, ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్ముకొని వచ్చి మన ఆంధ్రాలో 100 ఎకరాలు కొంటున్నారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటుండ్రు? మళ్ళీ ఆంధ్రాలో ఎకరం అమ్ముకోకపోతే తెలంగాణలో కొనే పరిస్థితికి వచ్చింది, 2 ఎకరాలు అనే మాట చెప్తున్నారు. మళ్ళీ నీ 20 నెలల గొప్పతనం అభివృద్ధి చేసినావు,
దీంట్లో తెలంగాణ తలసరి ఆదాయం పెంచడంలో అభివృద్ధి చేసినామా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి చేసినామా? 30,000 తగ్గింది కదా గత సంవత్సరం. ఈ సంవత్సరం 8,000 తగ్గుతుందో. 2014 నుంచి 23 వరకు ప్రతి సంవత్సరం వరుసగా 15,000 నుంచి 17,000, 20,000 వరకు పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం ఒక్క దెబ్బకే నువ్వు నీ జేబు దొంగల చేతుల్లోకి పోయి 15,000 కోట్లు తగ్గింది అంటే 30,000 కోట్లు తగ్గింది కదా గత సంవత్సరం. స్కూళ్ళలో 100 మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అనేది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మళ్ళీ పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? దీని గురించి బాధపడాలి. నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే, కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఇట్లయితుందని అనుకోలేదని బాధపడుతున్నాడు. సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన 10 ఏళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు. ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా, నడుస్తారు కదా అనుకున్నాడు. కానీ గింత దుర్మార్గంగా, గింత నీచానికి ఒడిగట్టి అభివృద్ధి ఆగిపోయి ఒక రోజు ముందు వెనుక ముందు పోతుంది. కానీ మొత్తం హక్కుల్నే దారదత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్. అందులో సందేహం ఏం లేదు. నిజమే నువ్వు అన్నట్టు నీ అభివృద్ధిని చూసి కేసీఆరే కాదు తెలంగాణ వాదులు అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా కూడా ఏడుస్తున్నారు. నేను ఇష్టపడి నిన్ను అభిమానించి అమెరికాలో ఆదరించిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు ఇచ్చినాం మనం మద్దతు అని చెప్పి బాధపడుతున్నారు. ఇవాళ ఒక కేసీఆర్ ఎందుకు బాధపడుతున్నాడు? తెలంగాణ మంచిగా కోరి అందరూ బాధపడుతున్నారు. నిజమే సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా, జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పవచ్చు నీకు అవార్డు. అందులో సందేహం ఏం లేదు. దానికి ఆస్కార్ ఇస్తారా, ఏ స్కార్ ఇస్తారా, దానికి ఏ స్కార్ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడి, అందులో సందేహం లేదు. ప్రపంచంలో చాలామంది నీ అంతలకు వచ్చిపోయినారు, కానీ ఉన్నదాన్ని జడగొట్టుకున్నాడు ఎవరిని చూడలే ఈ ప్రపంచం. మొదటిసారిగా నిన్నే చూస్తుంది. దానికి ఇవ్వచ్చు అవార్డు. కొంచెమంది బిగే పెడతారు ఒక అబద్ధం మాట్లాడాలంటే. ఎవడైనా నిజమే తప్పని పరిస్థితుల్లో జీవితంలో బతుకుదేరు కొరకు ఎక్కడన్నా చోట కూడా అబద్ధం చెప్పొచ్చు. కానీ నీలాగా నిత్యం పొద్దున్న లేస్తే అబద్ధమే సిగ్గుపడేంత పద్ధతిలో నువ్వు చెప్తున్న అబద్ధాలు తప్పకుండా ఆస్కార్ అవార్డుకి అర్హునివి, సందేహం ఏం లేదు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు. నవ్వుకుంటారన్న సోయి ఉండొద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నాను పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ